హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబం ఏం చేయాలి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే తోటి ఉద్యోగ కుటుంబానికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి లభించే ప్రయోజనాలు, పూర్తి వివరాలు, జీవోలు మరియు అవగాహన కోసం అయితే వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తప్పక తెలుసుకోవాల్సినటువంటి అంశాలైతే ఇక్కడ ఉన్నాయి. ఈ వీడియోనైతే చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగా అకాల మరణం చెందితే ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోతుంది. ఆర్థికంగా, మానసికంగా కోలుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందిస్తూ మరణించిన ఉద్యోగ కుటుంబానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ ప్రయోజనాల గురించి, వాటిని పొందే విధానం గురించి చాలామంది కుటుంబ సభ్యులకు అవగాహన ఉండదు. సరైన సమాచారం తెలియక, కార్యాలయాల చుట్టూ ఏ ధృవపత్రాలు సమర్పించాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమకు లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడంతో పాటుగా వాటిని తమ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం అత్యవసరం. ప్రభుత్వాలు కాలానుగుణంగా పరిస్థితుల ప్రాతిపదికన ఈ మార్గదర్శకాలను మారుస్తూ అమలు చేస్తున్నాయి. ఈ మార్గదర్శకాలపై ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన ఉండటం శ్రేయస్కరం. అవేంటో వివరంగా తెలుసుకుందాము. మొదటిది అత్యంత అంత్యక్రియలకు ఆర్థిక సహాయము. ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకు గాను తక్షణమే 20,000 అందిస్తారు. జియో వచ్చేసి 2010 ఏప్రిల్ 24న జారీ చేసిన జిఓఎంఎస్ నంబర్ 192లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచారు. రవాణా ఛార్జీలు. మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి అయ్యే రవాణా ఖర్చును కూడా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒకవేళ ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎంత ఉంటుందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇక జిఓ నెంబర్ 153 డేటెడ్ ఆన్ 1987 జూన్ 23 ఈ ఇక్కడైతే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వివరాల గురించి అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక రెండవది లీవ్ ఎన్కాష్మెంట్. సెలవుల నగదు రూపంలో మార్చుకోవడం. ప్రయోజనం ఏంటంటే మృతి చెందిన ఉద్యోగి అర్జిత సెలవు ఎన్కాష్మెంట్ను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. పెంపుదల. ఈ ఎన్కాష్మెంట్ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. ఇది కూడా మనకు ఎన్నైతే ఉన్నాయో అన్ని లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. ఇక 2005 సెప్టెంబర్ 16న జారీ చేసిన జిఓఎంఎస్ నెంబర్ 232లో ఈ వివరాలైతే ఉన్నాయి. ఇకపోతే మూడోది ప్రమాద బీమా. యాక్సిడెంటల్ ఎక్స్గ్రేషియా. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మరణిస్తే ప్రభుత్వం ₹1,00,000 వరకు ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది. ఈ మేరకు జిఓఎంఎస్ నెంబర్ 317 డేటెడ్ ఆన్ జూలై 7, 2006 అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నాలుగోది రవాణా ఛార్జీలు. ఇది ఆల్రెడీ మనం చూసాము. ఇక సస్పెన్షన్లో ఉండగా మరణిస్తే మానవతా దృక్పథంతో ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్లో ఉండగా మరణిస్తే సస్పెన్షన్ విధించిన నాటి నుంచి మరణించిన కాలం వరకు మానవతా దృక్పథంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారనమాట. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో పరిహారంతో పాటు ఇతర రాయితీలను కూడా కుటుంబ సభ్యులకు అయితే చెల్లిస్తారు. ఈ కాలంలో వర్తించిన అలవెన్స్లను కూడా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారనమాట. ఇక ఆరోది కారుణ్య నియామకం. ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి వారి అర్హత ప్రాతిపదికన కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారు. మరణించిన ఉద్యోగికి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ డిఏను కుటుంబ పెన్షన్ కింద చెల్లిస్తారు. కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్గా అయితే చెల్లిస్తారు. ఈ మేరకు జిఓఎంఎస్ నెంబర్ 89లో అయితే ఉంది అన్నమాట. డేటెడ్ ఆన్ 1998 మే 25. ఇక సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే ఎక్స్గ్రేషియా. విధుల్లో ఉండగా అనుకోని ఘటన వల్ల తీవ్రవాదులు లేదా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో మరణిస్తే తక్షణమే ఆ ఉద్యోగి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అయితే చెల్లిస్తారు. ఇకపోతే కుటుంబ పెన్షన్. ఉద్యోగి మృతి చెందితే ఆ కుటుంబ సభ్యుల్లో కుటుంబ పెన్షన్ వర్తింపజేస్తారు. ఈ పెన్షన్ ఉద్యోగి స్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డిసి అర్జిత డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ. పెన్షన్ రూల్స్కు అనుగుణంగా కుటుంబ పెన్షన్ అయితే వర్తిస్తుంది. ఇకపోతే 9 రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు.
ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు లేదా అడ్వాన్స్‌లు తీసుకొని మృతి చెందితే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. అంటే మాఫీ చేస్తారనమాట. జీపీఎఫ్ ప్రయోజనం ఉద్యోగి మరణించిన సమయానికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌తో సమానంగా 10,000ను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఇక 10వది రీఫండ్ ఫ్యామిలీ బెనిఫిట్. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 307 డేటెడ్ ఆన్ నవంబర్ 9, 1974లో అయితే ఉందన్నమాట. సో, దీంతో పాటుగా 1983 ఏప్రిల్ 27న జారీ చేసిన జీవో నంబర్ 55 ద్వారా గూడా వివరాలను తెలుసుకోవచ్చు. ఇక 11వది గ్రూప్ ఇన్సూరెన్స్. ఉద్యోగి విధి నిర్వహణలో చక్కగా పనిచేసి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని రెట్టింపు చేసి కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1969 సెప్టెంబర్ 28న జారీ చేసిన జీవో నంబర్ 314లో ఈ వివరాలున్నాయి. ప్రభుత్వం అందించే ఈ ప్రయోజనాల గురించి ప్రతి ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు పూర్తి అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. ఇది క్లిష్ట సమయాల్లో వారి ఆలంబనకు నిలవడమే కాకుండా అనవసరమైన ఆందోళనను కార్యాలయాల చుట్టూ తిరగడాన్ని తగ్గిస్తుంది. ఉద్యోగులు తమకు లభించే బెనిఫిట్స్ గురించి తెలుసుకొని సంబంధిత జీవోలను పరిశీలించి అవసరమైనటువంటి ధృవపత్రాలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను కూడా నివారించుకోవచ్చు.